ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వాతి నక్షత్రం. స్వాతి 1, 2, 3, 4 పాదాలు. ఈ 4 పాదాలలో జన్మించిన వ్యక్తులు ఇందాక అనుకున్నట్టుగానే రాహు మహర్దశలోనే జన్మిస్తారు. ఈ రాహు కేతువు అనగానే తలా తోకా లేని వారు అనేటువంటివి కొన్ని మనం వింటూ ఉంటాము. అలానే ఈ రాహు మహర్దశలో జన్మించినటువంటి వ్యక్తులలో చాలామంది స్వాతి ముత్యము అని భావిస్తూ ఉంటారు. ఇదే స్వాతి నక్షత్రం అనేటువంటిది నారసింహస్వామి వారికి కూడా ఉన్నది. అంటే నరసింహస్వామి వారి యొక్క నక్షత్రం కూడా స్వాతినే. కర్మ ప్రారంధం ఎలా ఉంటుంది అంటే స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు మాత్రం కొంత శాతం అంటే లగ్న ప్రభావం ఉంటుంది. లగ్న ప్రభావాన్ని పక్కన పెడితే కొంత శాతము మహోగ్ర రూపులై మనుషులు ఉంటూ ఉంటారు. ఆవేశం ఎక్కువ, విచిత్రం. వాళ్ళు మాత్రం బయటికి రారు. వాళ్ళ గురించి పెద్దగా ఈయనంత కోపిష్టి మనిషి అనేటువంటి విషయాలు బయటికి రావు. అలాగే ఆడవారిలో కనుక చూసినట్లయితే స్వాతి నక్షత్రంలో నిజంగా ఆ నక్షత్రానికి సంబంధించిన రీతిలో మౌనంగా ఉంటూ కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి, కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, ఏదైనప్పటికీ కూడా రోడ్డు మీద పడకూడదు, ఎంతో గోప్యంగా విధానాన్ని అనుసరించుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఉండేటువంటి స్త్రీలు మాత్రం కుటుంబం కోసం తాపత్రయపడుతూ అనేక రకాల సమస్యల్ని మాత్రం ఎదుర్కొనేటువంటి స్థితి చాలా ఎక్కువగా ఉంది. ఎందువలన ఎక్కువగా ఉన్నది అంటే ఈ గురు చండాల యోగము అనేటువంటిది రాహుకేతువులలో ఆ చండాలత్వం అనేటువంటిది మనిషికి ఏ రకంగా ఇబ్బందుల్ని కలిగిస్తారు అనేటువంటి ఒక తత్వం మనం అందులోనే చూసుకోవచ్చు. ఎందువలన ఎలా మనకు కనిపిస్తుంది అంటే మనం ఏ మనిషి గురించి అయితే ఉపకారం చేయటానికనో సహకారంగానో స్నేహంగా ముందుకెళ్తామో తన నుంచే మనకు అన్నీ కూడా నెగిటివ్. మనకు ఒకళ్ళు వస్తారు, మనం కష్టంలో ఉంటాం, నీకు ఎందుకయ్యా, నేను నీకు ఆసరాగా ఉంటాను, నేను నీకు బలంగా ఉంటాను అంటాం. ఆ మనిషిని నమ్మి అతనికి ఏదైనా మనం ఉపకారం చేద్దామని అనుకుంటాం. కానీ గోటి కాద నక్క అనేటువంటి మనం కొన్ని చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కొన్ని సమస్యల ద్వారా ఇబ్బంది పడితే పరిస్థితులలో బయట నుంచి వచ్చేటువంటి కొంతమంది నమ్మబలికి వీరి దగ్గర ఉన్నటువంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసుకొని మనిషిని నట్టింట్లో వదిలేసి, నడియేరు అంటారు, అటువంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతే వీరు ఏ మధ్యలో ఉండాలో, ఒడ్డుకు రావాలో, ఏ ఒడ్డుకు వెళ్ళాలో తెలియక అగమ్య గోచర గమనం అనేదైతే కనుక ఒక మోస్తరు ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక స్వాతి నక్షత్రంలో జన్మించి ఏం జరుగుతుంది అర్థం కాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అగమ్య గోచరంగా ఉండేటువంటి స్థితి ఎక్కువగా ఉన్న కారణంలో వీరందరూ కూడా ఏం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు కూడా నవగ్రహాపగండ మృత్యువాస్తురోగ వృశ్చికా దివాడ భాగ్నికాననాగ్నిశత్రు మండల ప్రవాహ క్షుత్పిపాస దుర్కతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకట సదా నరసింహ రక్షమాం ప్రభు అని చెప్పి నరసింహస్వామి వారిని ఆరాధన చేసుకోవటం వలన మీ మీదకి ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు రాకుండా, ఒకవేళ మీరు ఇబ్బంది పడుతుంటే ఏదైనా కారణం చేత మీకు ఉపకారం చేసేటువంటి మనిషి తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనిషి మీకు తారాసపడకుండా ఆయన కాపాడగలుగుతాడు. అయితే శతభిషము అంటారు. ఈ శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల వారు రాహు మహర్దశలోనే జన్మిస్తారు. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు సాధ్యమైనంత వరకు వారి యొక్క విధానం అంతా కూడా కళ్ళతోటే చేస్తారు. చాలా నేర్పరితనం, మౌనంగా, ఏమాత్రం అలజడి లేకుండా, ఒడిదుడుకులు లేకుండా కార్యం అనేటువంటిది తనకు నచ్చినట్టుగా, తనకి కుదిరినట్టుగా, తనకు కావలసినట్టుగా చేర్పులు చేసుకోవడంలో సిద్ధహస్తులు. నాకు కావాల్సింది నేను ఎలా అయినా తీసుకుంటాను, నీకు ఇవ్వాల్సింది ఎలా అయినా ఎగ్గొట్టేస్తాను అనేటువంటి దాంట్లో చాలా సిద్ధహస్తులు. కానీ కర్మ ప్రారంధం అనేటువంటిది ఒకటి ఏదైతే ఉంటుందో అది అన్ని విధాల, అన్ని రోజుల ఒకేలా ఉండేలా ఉండదు. దాని యొక్క ప్రారంధం కూడా అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడటం వలన ముందు మానసిక ప్రశాంతత కోల్పోయి ఆ తర్వాత ఒక్కొక్కటి ఏం జరుగుతుందో అర్థం కాక అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నారు. తద్వారా మానసికంగా, శారీరకంగా, మెంటల్గా అప్సెట్ అయ్యి హాస్పిటల్స్ అని చెప్పి ఔషధ సేవ అనేటువంటిది ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితులు స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా చాలా బలంగానే కనిపిస్తుంది. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.